శ్రీశైలం డ్యాం 3 నంబర్ గేట్ దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది. రేడియల్ క్రస్ట్ గేట్ ఓపెన్ చేసినట్టు తరహాలో గేట్ల నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదలవుతోంది. డ్యాం గేట్లు మరమ్మతులు, రబ్బర్ సీళ్లు అమరిక, గేట్లు లీకేజీలు, గ్రీజింగ్ కోసం ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు, ఇంజనీర్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసిన రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు అవుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద నీరు ప్రారంభం కాకముందే డ్యాం గేట్లు లీకేజీలు అయ్యాయి. ఇంజనీర్లు, అధికారులు డ్యాం దగ్గర పాత రబ్బర్ సీళ్లను తొలగించి తూతు మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. అయితే కనీసం 2 నెలలు కూడా గడవక ముందే డ్యాం 3 నంబర్ గేట్ల దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది. శ్రీశైలం డ్యాం 3 నంబర్ గేట్ దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది. రేడియల్ క్రస్ట్ గేట్ ఓపెన్ చేసినట్లు తరహాలో గేట్ల నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదలవుతోంది. డ్యాం గేట్లు మరమ్మతులు, రబ్బర్ సీళ్లు అమరిక, గేట్లు లీకేజీలు, గ్రీజింగ్ కోసం ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు, ఇంజనీర్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసిన రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు అవుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద నీరు ప్రారంభం కాకముందే డ్యాం గేట్లు లీకేజీలు అయ్యాయి. ఇంజనీర్లు, అధికారులు డ్యాం దగ్గర పాత రబ్బర్ సీళ్లను తొలగించి తూతు మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. అయితే కనీసం 2 నెలలు గడవక ముందే డ్యాం 3 నంబర్ గేట్ల దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది.